నిన్న ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల మొదటి దశకు సంబంధించిన పోలింగ్ గణాంకాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొదటి దశలో పశ్చిమ బెంగాల్లో 91.78%, తమిళనాడులో 84.69% పోలింగ్ నమోదైనట్లు ఈసీఐ తెలిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. ఈసీఐ విడుదల చేసిన ఈ గణాంకాలు 1951 నుండి ఈ రెండు రాష్ట్రాల్లోని లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్య రేట్లపై వచ్చిన మార్పును స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిన్న జరిగిన రెండు ఎన్నికలలో దేనిలోనూ నియోజకవర్గాల వారీగా వాస్తవ ఓటింగ్ వివరాలను కమిషన్ వెల్లడించకపోవడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ మొదటి దశ, తమిళనాడులో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం అందించిన ఈ పట్టికలో ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు ఉన్నాయి. కానీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం గణాంకాలు లేవు. అయితే ఈసీఐ మొబైల్ యాప్ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాలను పంచుకుంది. వాస్తవ గణాంకాలు ఉంటేనే వాటిని లెక్కించవచ్చు. జిల్లా వారీగా, ఏసీ వారీగా సుమారు ఓటింగ్ శాతం గణాంకాల కోసం ఈసీఐ మొబైల్ యాప్ను ఆశ్రయించాలని కమిషన్ పత్రిక ప్రకటనలో పేర్కొంది. కానీ యాప్లో కూడా ప్రతి అసెంబ్లీ స్థానంలో ఎంతమంది ఓటు వేశారనే వాస్తవ గణాంకాలు పంచుకోలేదు. ఓటింగ్ శాతం అంచనా వేయడానికి సహాయపడే ఓటర్ల సంఖ్యలు ఏవీ అందించలేదు. ఈసీఐ తాజా సూచనల ప్రకారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రం నుండి బయలుదేరే ముందు ఈసీఐఎన్ఈటీలో పోలింగ్ శాతాన్ని అప్డేట్ చేశారు. దీని ఫలితంగా పోలింగ్ దూరంలో నవీకరణలో అతి తక్కువ జాప్యం జరిగిందని కమిషన్ పత్రిక ప్రకటనలో పేర్కొంది. కేవలం అధిక శాతం ఓటింగ్ మాత్రమే అంతర్లీనంగా ఉన్న ఓటర్లోని మార్పులను ప్రతిబింబించదు. పశ్చిమ బెంగాల్ విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. అక్కడ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది. అనర్హులైన ఓటర్లను ఏరివేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. దీనిని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన ప్రక్రియలు, నియమాలు బెంగాల్లో ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. కనీసం 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారు. కాగా 27 లక్షల మంది తిరిగి ఓటర్ల జాబితాలో చేరడానికి ప్రయత్నించగా వారిలో చాలామంది విఫలమయ్యారు. భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై కురేషి కొన్ని ఎక్స్పోస్టులలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కనిపించిన అధిక ఓటింగ్ శాతానికి గల కారణాన్ని వివరించడానికి ప్రయత్నించారు. బెంగాల్లో దాదాపు 92% ఓటింగ్ శాతంపై ఆయన వివరణ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో ఎంతమంది ఓటు వేశారో ఈసీఐ ఖచ్చితంగా వెల్లడించాలని కురేషి అన్నారు. ఎంతమంది ఓటు వేశారో లెక్కించడానికి కమిషన్ వద్ద ఒక సులభమైన ప్రక్రియ ఉందని ఆయన వెల్లడించారు. ఆ ప్రక్రియ ఆయన ట్వీట్ సూచిస్తున్న ప్రకారం ఎన్నికల నిర్వహణలో సాధారణమైనదే అయితే అది చాలామందికి తెలియకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే తమిళనాడులో కూడా ఈసీ పంచుకున్న డేటా ప్రధానంగా పర్సెంటేజీల రూపంలో ఉంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితా దాదాపు 71 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ముసాయిదా దశలో ఈ సంఖ్య దాదాపు 97 లక్షలు. వాస్తవ సంఖ్యలకు బదులుగా శాతాల గణాంకాలను పంచుకునే ఈ ధోరణిని ఈ విధంగా ఓటింగ్ సరళి ఎంత అద్భుతంగా కనిపించగలదో అనే దాని ద్వారా వివరించవచ్చు. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గినా కూడా శాతం పెరగవచ్చు. తమిళనాడులో అధికంగా ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం కురేషి ఈ విషయాన్ని వివరించారు. ఎన్నికల సంఘం జిల్లా వారీగా లేదా అసెంబ్లీ స్థాయి ఓటింగ్ శాతాన్ని ఖచ్చితమైన రూపంలో విడుదల చేయనందున ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో ఉన్నది కేవలం సగటు శాతం మాత్రమే. అంతేకాకుండా జిల్లా వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం గణాంకాలు తమ ఈసీఐ ఎన్ఈటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయని ఈసీఐ పేర్కొంది. కానీ వీటిని కూడా సుమారు గణాంకాలుగా పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు 2024 సమయంలో పునరుద్ధరించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2019 పిటిషన్ బూత్ స్థాయి ఓటింగ్ శాతం డేటాను బహిర్గతం చేయాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరించడంతో సూక్ష్మమైన ఎన్నికల పారదర్శకత ప్రశ్న ఆవిష్కృతంగా మిగిలిపోయింది. మూడవదిగా, అసలు గణాంకాలు నిరాకరించడం అనేది గతానికి భిన్నమైన చర్య. దీనికి ఎటువంటి వివరణ లేదు. గతంలో వాస్తవంగా ఓటు వేసిన నమోదిత ఓటర్ల శాతాలను తరచుగా ఎన్నికల ఉత్సవంతులు లెక్కించేవారు. అసలు గణాంకాలను కమిషన్ అందించేది. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. శాతాలను స్వేచ్ఛగా అందిస్తున్నారు, కానీ ఆ శాతాలను లెక్కించడానికి ఆధారమైన డేటాను మాత్రం ఇవ్వడం లేదు. మూసీ నది, దాని పరివాహక ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రజావేదిక అయిన మూసీ జన ఆందోళన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై సంప్రదింపులకు ముందు ప్రాజెక్టును సంబంధించిన అన్ని పత్రాలను వెల్లడించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీకి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు ఉద్దేశించిన ఈ వినతి పత్రం నది పరివాహక ప్రాంతం దృక్కోణం నుండి ప్రాజెక్టును సమగ్రంగా పునఃసమీక్షించాలని కోరింది. స్పష్టంగా గుర్తించినది నది సరిహద్దులు, బఫర్ జోన్లు, రహదారి అమరికలు, ప్రభావిత నిర్మాణాలతో కూడిన పూర్తి ముసాయిదా వివరణాత్మక ప్రాజెక్టు ప్రణాళిక, డిపిపి, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్ను ముందుగా వెల్లడించకుండా సంప్రదింపులకు విశ్వసనీయత ఉండదని ఎంజేఏ పేర్కొంది. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద 3,188 కోట్ల వ్యయంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు, అడ్డగింపు, మళ్లింపు వ్యవస్థలు, ప్రధాన మురుగు కాలువలకు సంబంధించిన ప్రణాళికలు, వివరణ పత్రాలను కూడా చూపాలని మూసీ జన ఆందోళన కోరింది. గోదావరి నుండి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి 2.5 టీఎంసీల నీటిని పంపు చేసే ప్రణాళికలను తూర్పు పశ్చిమ కారిడార్ల కోసం
హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ సవరణలను ఫేజ్ 1A1Bలకు సంబంధించిన పూర్తి పర్యావరణ ప్రభావ అంచనా అనుమతి రికార్డులను వెల్లడించాలని కూడా ఆ బృందం కోరింది. ఈ సమర్పణలో అదనంగా జీవో ఎంఎస్ నెంబర్ 921 కింద సముపార్జన కోసం 10,017 నిర్మాణాలు, 3,279 ఎకరాల భూమిని గుర్తించడానికి ఉపయోగించిన జల సంబంధ అధ్యయనాలు, వరద నిర్వహణ ప్రణాళికలు, పూడికతీత వ్యయాలు, భూగర్భ ఉపరితల నీటి నాణ్యత సమాచారం, సర్వేలు కూడా చూపాలని కోరారు. ప్రణాళిక అధికారుల అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న రోజువారీ కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు, పదవి విరమణ పొందిన ఉద్యోగులతో సహా ఫేజ్ 1A1Bలలో 12,204 కుటుంబాలు నిరాశ్రులవుతాయని, 15,255 కుటుంబాలు ప్రభావితం అవుతాయని అధికారిక సమాచారం సూచిస్తున్నట్లు ఎంజేఏ ఊటంకించింది. అలాగే డిసెంబర్ 16, 2025 నాటి జీవో ఎంఎస్ నెంబర్ 921ను ఆ బృందం వ్యతిరేకించింది. నిరాశ్రులయ్యే కుటుంబాల సంఖ్యకు, అధికారికంగా పేర్కొన్న నిర్మాణాల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఎత్తి చూపింది. ప్రస్తుత నమూనా నదిని ఒక సమగ్ర పర్యావరణ వ్యవస్థగా కాకుండా దశల వారీగా పరిగణిస్తుందని, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి నుండి కాలుష్యం కొనసాగుతున్నప్పటికీ పర్యావరణ పునరుద్ధరణ కంటే మౌలిక సదుపాయాలు, నదీ తీర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని మూసీ జన్ ఆందోళన పేర్కొంది. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధిపై స్పష్టత లేకపోవడం, వరదల జవాబుదారీతనం కోసం యంత్రాంగాలు లేకపోవడం, ఇంజనీరింగ్ జోక్యాల కారణంగా భూగర్భ జలాల పునరుత్పత్తి, వరదలను తట్టుకునే సామర్థ్యంపై పడే ప్రభావాలతో సహా పలు లోపాలను కూడా ఇది ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా నదుల పునరుద్ధరణకు సంబంధించిన ఉదాహరణలు అభివృద్ధి కంటే కాలుష్య నియంత్రణకే ప్రాధాన్యత ఇచ్చాయని ఆ నివేదిక పేర్కొంది. జీవో ఎంఎస్ నెంబర్ 921 సంబంధిత ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, పూర్తి వివరాలు వెల్లడించే వరకు భూసేకరణ ప్రాజెక్టు కార్యకలాపాలు నిలిపివేయాలని, అభ్యంతరాల కోసం 60 రోజుల గడువుతో అన్ని పత్రాలను ప్రజలకు విడుదల చేయాలని మూసీ జన్ ఆందోళన కోరింది. భూసేకరణ చట్టానికి 2017లో చేసిన రాష్ట్ర సవరణను రద్దు చేయాలని కూడా అది పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాతే సంప్రదింపులు అర్థవంతంగా ఉంటాయని ఆ బృందం పేర్కొంది. ఈ ప్రాజెక్టు విషయంలో పారదర్శక భాగస్వామ్య విధానాన్ని అనుసరించాలని మూసీ జన్ ఆందోళన కోరింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.